నమస్కారం నా యూట్యూబ్ ఫ్యామిలీ, నా ప్రియమైన ఫ్యామిలీ. ఇవాళ చూపిస్తాను నేను దేవుడు ఎక్కడెక్కడ పెట్టాను, ఏ పువ్వులతో పూజ చేస్తున్నాను. మా ఇంట్లో ఇదిగో ఈ పువ్వులు దొరుకుతున్నాయి. మా ఇంట్లో ప్రస్తుతం ఈ పువ్వులు పూసున్నాయి. ఇగో తెల్ల పువ్వులు, ఇగో నీలం పువ్వులు. ఇవి శివుడికి చాలా ప్రీతం అన్నమాట. పసుపు పువ్వులు, ఇంకా రకరకాల పువ్వులు కొంచెం కొంచెం దొరుకుతాయి. పెద్ద పువ్వులు కూడా దొరుకుతాయి. ఇవన్నీ పువ్వులతోని ఇగో 5 దీపాలు. ఇవాళ శుక్రవారం కదా, అయితే ఈరోజు అనమాట కామాక్షి దీపం అమర్చుకున్నాను. 5 దీపాలు పెడుతున్నాను. అయితే 5 చెంబుల్లో నీళ్ళు తీసుకుంటాను ఎప్పుడైనా సరే. 5 ప్రసాదాలు, మన ఇంట్లోనే ఏ ప్రసాదం ఉంటే అది. ఇగో పాసి పువ్వులన్నీ తీసేసాను. వినాయకుడికి మన ఇంటి దగ్గర గరికి ఉన్నది, ఆ గరి ముందు వినాయకుడికే పెడతాను. గరిక ముందు వినాయకుడి దీపం ముట్టించిన తర్వాత అన్ని దేవుళ్ళకి మళ్ళీ ముట్టిస్తాను అన్నమాట. ఇక వినాయకుడికి పెట్టాను. మన ఇంటి విల్లువేల్పు కులదేవత అనమాట, వెంకటరమణ మూర్తి, తనకొకటి, శంకరుడికి ఒక దీపం, మహాలక్ష్మి తల్లికి కామాక్షి దీపం పెట్టున్నాను. ఇదిగోటి ఇక్కడ లలితమ్మ తల్లి. శుక్రవారం కదా, లలితమ్మ తల్లి పక్కనే ఉంది. ఇగో ఇక్కడ నాకు మన ఇల్లులోని పూజా గది ఈశాన్యం ఉన్నది. ఇదిగోటి పూర్వ దిశ అంటారు కదా, అది. అయితే తూర్పు దిక్కుంది కాబట్టి ఇగోటి సింహాసనం ఇక్కడ వచ్చింది నాకు. దాని పక్కనే నేను సింహాసనంలో అన్నమాట లక్ష్మీదేవి కూర్చోబెట్టి పక్కన విష్ణుమూర్తి కూర్చోబెట్టాను. ఇంకా ఇక్కడ ఒక దీపం పెట్టేశాను. తక్కిన రోజులు శుక్రవారం రోజు లలితమ్మ దీపం పెడతాను, మంగళవారం హనుమాన్జీకి పెడతాను. అలాగే నెలకొకలాగా 5 దీపాలు అమర్చుకుంటాను అన్నమాట. ముందు దీపాలు అమర్చుకున్న తర్వాత అప్పుడు పువ్వులన్నీ అమర్చుకుంటాను. ఫస్ట్ దీపం ముట్టించాల. నీళ్ళు ఒక్కొక్క దేవుడి దగ్గర ఒక్కొక్క నీళ్ళు పెడతాను. ముందు వినాయకుడికి పెడతాను. ఇదిగోటి మళ్ళీ వెంకటరమణ మూర్తికి నీళ్ళు, చిన్న చిన్న చెంబులు ఉన్నాయి నా దగ్గర. లలితమ్మ తల్లికి ఒకటి, శంకరుడికి ఒకటి, శంకరుడి లింగం ఉంది మన ఇంట్లోని, హనుమాన్జీ ఆంజనేయ స్వామికి ఒకటి నీళ్ళు. రోజు ఇలాగే నేను పెడతాను. కామాక్షి దీపం ఒకటే శుక్రవారం రోజు పెడతాను. తక్కిన రోజులన్నీ దీపాలు మాత్రం ఇలాగే ఉడుచుకుంటాను. 5 గిన్నెల్లోని 5 ప్రసాదాలు పెట్టుకుంటాను. ఈలోగా నేను పూజ చేస్తున్నాను. మా ఆయన స్నానం అయిపోయింది. ఇక్కడ అతని పూజ 2 నిమిషాలే కదా, ఫట్ దండం పెట్టుకొని వస్తాను, నువ్వు తర్వాత చెయ్యంటే నేను అతని దండం పెట్టుకుంటున్నారు. ఈలోగా ఇగో నా పూజ అయింది. ఆరతి చేసిస్తున్నాను. లాస్ట్ పువ్వులన్నీ అమర్చుకొని నేను పూజ చేసిస్తున్నాను. ఇదిగోటి ఆరతి. లాస్ట్లో ఆరతి చేసిన తర్వాత కర్పూర గౌరవం కరుణావతారం అని పాట అయిన తర్వాత ఇది ఓం శాంతి శాంతి అనేసి వంటగదిలోనికి వచ్చి అన్నపూర్ణ తల్లి మా ఇంట్లో పరిపూర్ణ శుభ్రంగా ఉండాలని అక్కడ దండం పెట్టుకొని మరి ఇంటి లోపలికి వెళ్ళి 4 సైడ్ చూపించుకొని నీళ్ళు దారేసేసి ఆరతి తీసేసుకుంటాను. ఇంటి అందరు కూడా తీసేసుకుంటారు అన్నమాట. అందుకోటి రోజు ఇలా పూజ చేస్తే చాలా శాంతి అనిపిస్తుంది. కొంచెం టైం తీసుకుంటాను నేను. లావు టైం తగలదు నాకు అనుకో. పువ్వులు ఇంట్లోనే కదా, ఫట్ తెల్లవారు బేగలేసి స్నానం చేసుకొని ఒక పువ్వులు ఏరుకొని చేసేసుకుంటాను. పెద్ద పువ్వులు కూడా దొరుకుతాయి. ఒక్కొక్క లైన్లోని పువ్వులు ఉన్నాయి, కొంతమంది తెచ్చి కూడా ఇచ్చిస్తుంటారు అనమాట. అందుకే దేవుడు అనమాట చాలా బాగా అనిపిస్తారు నన్ను చేస్తే. ఇదిగోటి అయింది, పూజ అయిపోయింది. ఇతనికి ఆరతి ఇచ్చేసి ఇదిగో ఈ దేవుడి గదిలోని పూజ అంతా అయిపోయింది. మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఇదిగోటి ముందనమాట ఇగో నీళ్ళు కలసం అనమాట. దేవుడి గదిలోని నీళ్ళు కలసం ఒకటి ఉంటే చాలా మంచిది. అయితే చిన్న బిందె ఉంది నా దగ్గర. దీనికి రాగి బిందె అంటారు. రాగి బింది. దాంట్లో 2 మామిడి కొమ్మలు వేసి ఒక పువ్వు పెడుతుంటాను. మళ్ళీ ఇది బుధవారం మారుస్తాను. బుధవారం మార్చిన తర్వాత మళ్ళీ లక్షవారం మాత్రం నీళ్ళు పెట్టేసి మళ్ళీ యథా ప్రకారం పెట్టిస్తాను. వారంకి ఒకసారి. దానిపైన అనమాట ఉత్తర దిశలో చూడండి మా సాయిబాబా గారు ఉన్నారు. సాయిబాబా మా గురుదేవ్.
దాని తర్వాత అనమాట హనుమాన్జీకి శనగలు ఇష్టం కదా, అందుకే అతనికి నైవేద్యం ఎప్పుడు శనగలు, అరటిపళ్ళు, ఫలాలే పెడతాను. ఈశాన్య మూలని చూడండి, మహాలక్ష్మి తల్లి అనమాట కూర్చున్నారు. తన పక్కన విష్ణుమూర్తి, అన్నపూర్ణ తల్లి. ఆ పక్కనే అనమాట ఈశాన్య మూలలోనమాట మోర్పంక్, నెమలి పించాలంటారు కదా, అవి 2 ఉండేవి. అవి పెట్టని దేవుడి గదిలోనే ఉంటే చాలా మంచిది అంటారు కదా, అందుకోసం అది అమర్చుకున్నాను అక్కడ. సింహాసనం అనమాట దేవుళ్ళు కూర్చున్నారు. ఇగో ఇక్కడ కామాక్షి దీపం పెట్టాను. శుక్రవారం కదా, కామాక్షి దీపం కంపల్సరీ పెడతానమాట, కొంచెం నెయ్యి వేసేసి. లక్ష్మీదేవికి తెల్ల పువ్వులు అంటే ఇష్టం కదా, మన ఇంట్లో తెల్ల పువ్వులు పూసే ఇదిగోటి ఈ చెట్టువి. ఇక్కడే ఈశాన్యలోని లక్ష్మీదేవి ఇగో మన తెల్ల పువ్వులతోని, ఎర్ర పువ్వులతోని, ఎలాగో మన దగ్గర రేటు ఉన్నాయో ఆ పువ్వులతో నవ్వించుకొని శుభ్రంగా పూజ చేసుకున్నాను. ఈశాన్యం ఇది ఇక్కడ. మళ్ళీ మధ్యలోనమాట వెంకటరమణ మూర్తున్నారు. మహాలక్ష్మి చూస్తున్నారా ఎంత అందంగా ఉన్నారో. భగవంతుడు అందరికి చల్లగా చూడు. దాని మీద అనమాట శ్రీయంత్రం ఉంచాను. ఇవన్నీ ఈశాన్యములోనే ఉన్నాయి. ఆ పక్కనే నరసింహస్వామి మధ్యలోనే ఉన్నారు. దాని పక్కనే దుర్గమ్మ తల్లి. ఇంకోటి ఇక్కడ లక్ష్మీ అమ్మ తల్లి. దాని పక్కనే జస్ట్ పక్కన మధ్యలోని పెట్టుకున్నాను మా ఇంటి ఇలువేలుపు వెంకటరమణ మూర్తి, పక్కన లక్ష్మీ తల్లి, వినాయకుడు. ఇది ఇంట్లోకి మేము వచ్చిన తర్వాత ఫస్ట్ మొదటి ఫోటో తీసుకొని వచ్చాము. అలాగా తనకు పూజ చేసుకుంటున్నాను. చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. ఇంకోటి పాదాలు దర్శనం చేసుకోండి. ఇక్కడ అనమాట రామ్, లక్ష్మణ్, సీత, హనుమాన్జీ ఉన్నారు. దాని పక్కనే బాలకృష్ణ, ఇంకోటి వినాయకుడు బొమ్మ. ఇది నైవేద్యం. మీ దగ్గర ఏ నైవేద్యం ఉంటే ఆ నైవేద్యం పెట్టుకోవచ్చు. బెల్లం నైవేద్యం అనమాట, గణేశుడికి చాలా ఇష్టం, అందుకోసం బెల్లం నైవేద్యం. పాలు అనమాట లక్ష్మీదేవికి ఇష్టం. పళ్ళు ఏది ఉంటే అది ప్రసాదం ఇది అనేసి ఉండకూడదు, ఏదో ఒక ప్రసాదం అన్నమాట. మనకు కలగపోయిందంటే పంచదార కూడా పెట్టుకోవచ్చు, సబ్సే శుద్ధి ఉంటుంది అనమాట. ఇగో ఇక్కడ అనమాట 2 దీపాలు, శంకరుడికి ఒకటి, ఇంకనమాట లలితమ్మ తల్లికి ఒకటి అనమాట. ఇవాళ శుక్రవారం కదా, మణిదీపవర్ణం చదివాను. సో నేను రోజు మణిదీపవర్ణం చదువుతాను. ఇంకోటి శంకరుడు లాస్ట్లోనమాట శంకర్ బ్రహ్మమురారి సురార్చిత లింగం లింగాష్టవం చదువుతాను. మొదట అనమాట లక్ష్మీదేవి అష్టోత్తర నామం చదువుతాను. ఇగో నీలం పువ్వులతోనే లింగం పూజ చేసుకొని ముందనమాట హరహర మహాదేవ్ అనేసి నీళ్ళేసిన తర్వాత అప్పుడు ఇగో మా ఇంట్లో శంఖం ఉన్నది. శంఖం కథ ఉత్తునే ఉంచకూడదు శంఖం, అందుకోసం దానికి వెనక్కి తిప్పేసి దాంట్లో నీళ్ళు నింపేసి ఉంచాలి. ఇంటికి చాలా మంచిది అది. శంఖం ఎప్పుడైనా సరే బోర్లించి ఉంచకూడదు. దాని తోక భాగం అనమాట దేవుడు కాసి, ఇటుకాసి భాగం మన దుక్కు ఉంచేసి దాంట్లో నీళ్ళు నింపేసి ఉంచాలి. ఇప్పుడు చిన్నదవని పెద్దదవని ఏ శంఖమైనా సరే, ఊదిన శంఖం అయితే అది దేవుడికి పూజ చేసింది అయితే అలా చేసుకొని ఉంచుకోవాలన్నమాట. ఇంకోటి దీపాలు పెట్టేశాను, శుభ్రంగా పువ్వులతో పూజ చేసుకున్నాను. ఇంకోటి మా దేవుడి గది, ఇది చిన్న దేవుడి గది, పెద్ద దేవుడు కాదు కానీ పర్ఫెక్ట్గా తూర్పు దిశలోనే ఉన్నది. అందుకోసం మరి ఇటు అటు చూడక్కర్లేదు, అన్ని ముఖాలు ఇటు కాసే కనిపిస్తాం. పక్షం దుక్కు చూస్తుండగానే కనిపిస్తుంటాయి అన్నీ. చూస్తున్నారా? ఏదో మనకు తోచిన మంత్రాలు చదివేసి రోజు పూజ చేసుకుంటే మనశ్శాంతి. భగవంతుడితో ఒకటే సర్వేజన సుఖనో భవంతు. నేనైతే అదే కోరుతాను, సర్వేజన సుఖనో భవంతు. అందరికీ చల్లగా చూడు తల్లి, అందులో నేను ఒకటి ఉన్నాను, నాకు చల్లగా చూడు. ఏటు మేళ్ళు మెద్దులు మనకొద్దు కానీ ఎప్పుడు వరకు శుభ్రంగా ఉన్నాము అంతవరకు కాళ్ళు చేతులు శుభ్రంగా ఉంచేసి శుభ్రంగా ఉంచు తండ్రి అనేసి ఒకటే మొక్కుతాను అనమాట భగవంతుడికి. ఆ నాయన అనుగ్రహం వల్లని ఇప్పుడు వరకు శుభ్రంగా ఉన్నది. కడుపు నిండా అన్నం తింటున్నాం, కాళ్ళు చేతులతో శుభ్రంగా ఉన్నాం. పిల్లలు అపన దీంట్లోనే ఉన్నారు. అందుకోసం అనమాట ఆ భగవంతుడితో అదే కోరుతుంటాను. చూస్తున్నారా, నా దేవుడు కదనమాట ఇది. నా పూజ గది మీకు ఎలా తగిలింది కమెంట్ చేసి చెప్పండి తప్పకుండా.